శ్రావణం అంటేనే పండగల మాసం కదా, శ్రావణం అంటేనే వ్రతాల మాసం కదా అని మనకు అనిపిస్తుంది. శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చేసుకుందామా? పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి కథాకథనం ఆ స్త్రీమూర్తికి ఏమని చెప్పింది అంటే, మరి శుక్రవారం రోజే పౌర్ణమి వస్తుంది. ఇంకా రక్షాబంధన్ ఏది ఏమన్నా సరే పండగను చేసుకోవడం మాత్రం ముఖ్యం. నమస్తే భక్తి భాస్కర ప్రేక్షకులకి రాబోయే వరలక్ష్మి శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం ఇది వ్రతం, పూజ లేదా శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఆడపడుచు చేసుకునేటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి పూజా విధానమా. ఇవన్నీ ఆలోచిస్తే అసలు శ్రావణం అంటేనే పండగ కదా, శ్రావణం అంటేనే పండగల మాసం కదా, శ్రావణం అంటేనే వ్రతాల మాసం కదా అని మనకు అనిపిస్తుంది. ఏది ఏమన్నా శ్రావణ మాసంలో ప్రతి స్త్రీమూర్తి తానొక లక్ష్మీదేవిలాగా, తానొక గౌరీదేవిలాగా ఉండాలి అని కోరిక. అందరి కోరికలను నెరవేర్చడానికే ఆ శ్రీ మహాలక్ష్మి మరి తనకున్నటువంటి అష్టలక్ష్ముల పేర్లల్లో కాకుండా ప్రత్యేకించి వరలక్ష్మి అనే పేరుతో మనల్ని ఆశీర్వదించడానికి శ్రావణ మాసంలో వస్తుంది అని మన ఆలోచన విధానం. అందుకే శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చేసుకుందామా? మరి ఎప్పుడు చేసుకుంటారు, ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ కూడా తిరకాసు ఉంది. ఈ సంవత్సరం అయితే ఏంటంటే మనకు చెప్పినటువంటి విధి విధానం ఏంటి, ఆ కథాకథనం ఉంటుంది. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి కథాకథనం, ఆ కథాకథనం మనం వరలక్ష్మి వ్రతంగా పుస్తకంలో చదువుకుంటాం. వ్రతకథం చదువుకోవాలి, చక్కగా అమ్మవారు లక్ష్మీదేవిని పూజ చేయాలి. ఇవన్నీ అందరూ చేసేటటువంటివే. ఏదైనా సరే ఒక పూజ చేయాలంటే ఇల్లు శుభ్రం, వాకిలి శుభ్రం, మనసు శుభ్రం, మనసి శుభ్రం ఇన్ని చేసుకున్న తర్వాత పూజను ఎంత ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తే అంత గొప్పగా కనిపిస్తుంది. కాబట్టి చక్కగా అలంకరించుకుంటాం, ఇన్ని చేస్తాం. ఎప్పుడు చేయాలి అంటే ఆ కథలో అమ్మవారే చెప్పారు. అమ్మవారు ఎవరైతే ఆ అమ్మవారు కనబడి ఎవరికి చెప్పింది అంటే మరి అందులో ఒక స్త్రీమూర్తి ఉంటుంది. ఆ స్త్రీమూర్తికి చెప్పారట. ఆ స్త్రీమూర్తికి ఏమని చెప్పింది అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అన్నారు. ఆ పౌర్ణమికి ముందు ఎప్పుడు అంటే పౌర్ణమి మనకి ఒక మాసం, శ్రావణ మాసం అంటే సగంలో పౌర్ణమి వస్తుంది. పౌర్ణమికి ముందు వచ్చేది. మరి ఇప్పుడేంటి, ఇప్పుడు ఒక తిరకాసు అయితే ఉంది. ఈ సంవత్సరం మరి శుక్రవారం రోజే పౌర్ణమి వస్తుంది. శుక్రవారమే పౌర్ణమి వచ్చినప్పుడు ఈ పండగ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అంటే ముందు వచ్చేది అన్నారు. పౌర్ణమి అంటే ఒక రకంగా కొంతమంది ఏం చెప్తారంటే పౌర్ణమి అనే తిథిని ఎప్పుడు రాత్రిపూట చూడాలి కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఉదయం శుక్రవారాన్ని ఉదయం చేసుకోవచ్చు అని కొందరు పెద్దలు చెప్తారు. మరికొందరు ఏమంటారంటే ఆ రోజు ఏది ఏమన్నా సరే మరి శ్రావణ మాసము పౌర్ణమి వచ్చేసింది, ఆ రోజు మరి పౌర్ణమి అంటేనే ఇంకా రక్షాబంధన్, తర్వాత జంధ్యాల పున్నమిని పండగలు చేసుకోవాలి కాబట్టి ముందొచ్చే దాంట్లో చేసుకుంటే సరిపోతుంది అని ఇంకొంతమంది అంటారు. ఏది ఏమన్నా సరే పండగను చేసుకోవడం మాత్రం ముఖ్యం. అందులో స్త్రీమూర్తులకు చాలా ఇష్టమైనటువంటి పండగ. ఎందుకు అంటే ఈరోజు మనం లక్ష్మీదేవిలాగా ఉండడం అని కాకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అనేటువంటి కోరిక. దీనికోసం తప్పనిసరిగా మనం ఏ రకంగా పూజ చేసుకుంటామంటే ఎంతో కొంత చిన్నదో పెద్దదో ఇంత బంగారపు లక్ష్మీదేవి రూపు అంటుంటారు. చిన్నది ఏదో ఒకటి బంగారం కూడా కొంటే బంగారం లక్ష్మీ రూపు కదా అనే ఆలోచన. చక్కగా కొత్త చీర కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఒక ఆలోచన. ఇక రెండవది, ఇక్కడ మనం సామాజికంగానే కాదు, మనం ఎలా ఆలోచించాలి అంటే అసలు ఈ పండగ వెనుక ఏదైనా అంతరార్థం ఉందా, మరి మనం కూడా ఈ పూజ చేస్తే మనకు కూడా అమ్మవారు కనపడుతుందా, ఒక్కొక్క చుట్టూ తిరగగానే అంటే ఒక్కొక్క ప్రదక్షిణ చేయగానే ఆ చారుమతీదేవికి ఎలాగా కాళ్ళకి మరి మెడలో సొమ్ములన్నీ వచ్చాయి కదా, కాళ్ళ గజ్జలు వచ్చాయి, మెడలో సొమ్ములు వచ్చాయి, తర్వాత వాహనాలు వచ్చాయి, ఇవన్నీ మనకు వస్తాయా? ఇలా డైరెక్ట్గా మనకు అలా రాకపోయినా ఇవన్నీ రావాలంటే తప్పకుండా పూజ చేయాలి అనే భావన ఉంది. ఇక్కడ మాత్రం అసలు సిద్ధాంతం ఏంటంటే చారుమతి అని చెప్పారు ఈ కథలో. చారుమతి అంటే నిజమైన పేరు కాదు అది. ఎవరికైతే మంచి మతి ఉందో వాళ్ళందరూ చారుమతులే. మంచి మతి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి అంటే అందరం చెడ్డవాళ్ళం ఎవరైనా అడుగుతారా? ఎవరిని అడిగి నువ్వు చెడ్డదాని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేను మంచిదాన్ని. అందరం ఎవరికి వాళ్ళం మంచివాళ్ళమే. అయినా చెడ్డతనం ఎక్కడ ఉంటుంది అంటే మన వరకు మంచిగానే ఉంటాం, కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండా ఆ చెడు లక్షణం ఉంటుంది. ఎక్కడెక్కడ భర్తను గౌరవించే విధానం చారుమతికి బాగా తెలుసట. ఆమె భర్తను గౌరవించింది. అత్తమామల్ని అభిమానంతో గౌరవం, పెద్దవాళ్ళు అనేటువంటి గౌరవం ఉంది. అత్తమామలకు సేవ చేసిందట.
కాబట్టి ఆ తల్లికి కనిపించింది. అంతేకాదు ఇరుగు పొరుగుతో, అంటే మనిషిని నేను పుట్టాను అంటే చెట్టు అయితే ఒక చోటు నుండి కదలదు, మనిషి అనేవాడు కదులుతాడు కదా. కదిలేటప్పుడు మనం చిన్న బొజ్జ శ్రీరామరక్ష, నేను ఒక చోటున్నా నాకు నేను ఉంటే చాలు అన్నది కాదు కదా. నేను సమాజంలో ఒక భాగం, ఈ సమాజం బాగుండాలి అంటే నాతో జరిగే మంచి అందరికీ చెప్పాలి. మరి చారుమతి అదే చేసింది. తనకు కనబడినటువంటి అమ్మవారు కనబడి, అమ్మ నువ్వు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, నువ్వు ప్రతినిత్యం నీ భర్తను గౌరవిస్తావు, అత్తమామలకు సేవ చేస్తావు, ఇరుగు పొరుతో మాట్లాడతావు, ఇంత చక్కటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి ఈ తిథి రోజు అంటే పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి రూపంతో ఉన్నటువంటి నన్ను పూజ చేయమ్మా అని చెప్పింది. కాబట్టి అలా ఆమె పూజ చేస్తే ఆమెకు కావలసినటువంటివన్నీ ఇచ్చింది. కానీ ఈ నాకు ఇస్తుంది అమ్మవారు అంటే మనమైతే ఏం చేస్తాం, అబ్బా అన్నీ ఇచ్చినవన్నీ దాచేసుకుందాం మనకే ఉంటాయి అనుకుంటాం. కానీ చారుమతి ఏమనుకుంది, నేను ఒక్కదాన్నే కాదు, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు కదా, అందరం పూజ చేసుకుంటే అందరికీ పుణ్యం దక్కుతుంది కదా అనుకుంది. అంటే సమాజంలో ఉన్నవాళ్ళు అందరూ బాగుపడాలి అనే ఆలోచన ఉండాలి. ఇప్పుడు చారుమతి పూజ చేయాలంటే మొదటి అర్హత ఏంటి, నేను పుణ్యస్త్రీని అయితే చాలా, నేను అంటే పుణ్య స్త్రీ అంటూ ఉంటారు, అంటే భర్త వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇది ఒకటి చాలా అంటే కాదు, ఇదేది చాలదు. వీటన్నింటికంటే ముందు నీకు మంచి బుద్ధి ఉంటే చాలు. మంచి బుద్ధి అంటే నీ కుటుంబాన్ని కాపాడుకునేటువంటి నీ భర్తకు గౌరవం ఇవ్వడం. ఇవాళ రేపు ఇది చాలా తగ్గిందని పెద్దలు చెప్పే మాట నేను చెప్పేది కాదు. అందరూ కూడా సంపాదిస్తున్నాం కాబట్టి, సంపాదనలో సమానం కాబట్టి భర్తను అరే ఒరే అని పిలిచేటువంటి స్థితి కాకుండా గౌరవంగా పలకరించుకోవాలి, గౌరవంగా ఉండాలి, ప్రేమగా పలకరించాలి. ఇక ఆ తర్వాత అత్తామామలు అంటే ఇంట్లో ఉంటేనే ఉండమంటున్నారు కదా, ఇంట్లో ఉంటేనే ఉండమనే వాళ్ళు ఏ రకంగా సేవ చేస్తారు అంటే కాదు, మీరు తప్పనిసరిగా ఆ పెద్దలకు గౌరవం ఇచ్చి వాళ్ళు ఇచ్చేటువంటి విలువైనటువంటి మాటలు ఏవైనా ఉంటే వాటికి ఒక విలువనివ్వాలి. వాళ్ళు చెప్పేవన్నీ కూడా వాళ్ళ అనుభవాల నుండి వచ్చేటువంటివి కాబట్టి ఆ అనుభవాలకు విలువిచ్చి చెప్పిన మాట వినాలి. అంతేకాదు నేను ఒక్కదాన్ని బతికేస్తాను అనేటువంటి ఆశను వదిలేయండి. మనం సమాజంలో ఒకరు కాబట్టి, మనిషి అన్నవాడే సంఘజీవి కాబట్టి సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండాలి అనే భావన ఉంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. మరి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎలా పూజ చేయాలంటే, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఎవరిని అడిగితే, ఎక్కడ శుచి, ఎక్కడ శుభ్రం, ఎక్కడ సంతోషం, ఎక్కడ పవిత్రత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అన్నది పెద్దవాళ్ళు ఎప్పటి నుండో చెప్తున్నారు కదా. మరి అందుకని శుచి శుభ్రత అంటే ఇల్లు వాకిలి శుభ్రంగా కడుక్కోవడం, మనం ప్రశాంతంగా ఉండడం, ఎక్కడ సత్యం ఉంటే అక్కడ అమ్మవారు ఉంటుంది అన్నారు. కాబట్టి కనీసం పండుగ చేసుకోవడానికి ఓ వారం ఇటు అటు ఏవైనా సరే పనికిరాని విషయాలు వదిలేసి పవిత్రమైన తత్వంతో మంచి భావంతో ఉండాలి. అంటే ఇక్కడ శారీరక శుభ్రతతో పాటు మానసిక శుభ్రత కూడా ఉంటే మనం ఆ వ్రతం చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇక తప్పనిసరిగా బంగారం కొనాలా అంటే బంగారం లాంటి మనసు ఉంటే నీకు అంతకంటే మించిన భర్త ఎవరు ఉంటారమ్మా. రూపులో ఏదో కొనుక్కోవాలని కష్టమైన అప్పు చేసి కొనుక్కోమని ఏ అమ్మవారు చెప్పలేదు, మనల్ని కష్టపడమని చెప్పలేదు. ఇష్టపడి పూజ చేయాలి. ఈ ఇష్టంతో పూజ చేయాలి అంటే నాకు తెలిసిన ఆఖరికి నా దగ్గర పుష్పాలు లేవు అంటే నేను నా మానసిక పూజ చేస్తే కూడా సరిపోతుంది అని మన పూజా విధానంలో పెద్దలు చెప్పినటువంటి మాట. మరి అలాంటప్పుడు కాస్త అందంగా ఉండాలి, ఆధ్యాత్మిక ఉండాలంటే మనకు తోచిన పూలు తెచ్చుకోవచ్చు, తోచినవి పెట్టవచ్చు, తోచిన పూలను పెడదాం. చక్కగా నీకు ఏదైతే వీలవుతుందో ఆ ప్రసాదాలు చేయండి. ఇన్ని రకాలు చేయాలి, 9 రకాలు చేయాలి, 11 రకాలు చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆర్భాటాన్ని పెంచుకోవడం కోసం, ఆర్భాటం కాదు, అసలు సిసలైనటువంటి భక్తి కలిగి ఈరోజు మనం పూజ చేయాలి. ఇంకొక విషయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ పూజ నిజానికి ఆ అమ్మ చారుమతి ఒక్కతి చేసుకోలేదు, అందరితో సామూహికంగా చేసుకుంది. కాబట్టి మనం కూడా వీలైతే 10 మందిని కలిసి ఒక గుళ్ళో చేసుకుందాం. అప్పుడు దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఓ అమ్మ దగ్గర అన్నీ ఉండకపోవచ్చు, 4 పళ్ళు తెస్తారు, 4 పూలు తెస్తారు, అందరం కలిసి ఒకసారి కథను విందాం. అందరం ఒక రకంగా సమాజానికి దగ్గరగా ఉండే స్థితి ఉంటుంది, ఒకరికొకరు ఉన్నాము అనే స్థితి కనబడుతుంది. కాబట్టి అందరం కలిసి చేసుకోవడం నిజమైన పద్ధతి. ఇక్కడ కూడా శుచి శుభ్రత అంటే నేను కడిగాను, నా అన్ని మార్బుల్ స్టోన్స్, నా గుడే పాలరాయి గుడి అంటే ఇవన్నీ ఉన్నా సరే అమ్మ ఏం చేసింది, చక్కగా పొద్దున్నే వెళ్ళి ఆ గోశాలకు వెళ్ళి గోమయం తెచ్చి అక్కడ అలికి ముగ్గు వేసిందంట. మనకి ఈ స్టైల్కి ఏంటంటే ముగ్గులు వేయడం మానేసి పెయింట్తో వేసాము అని చెప్తున్నాం. నిజానికి ముగ్గు వేయకుండా ఏ దేవత ఆరాధన చేసినా కూడా ఆవాహన చేసినప్పుడు రారు, ఇది స్పష్టం. అందుకే మనం తులసి కోట ముందు ముగ్గేసిన, ఇంటి ముందు ముగ్గేసిన ఎందుకు వేస్తాము అంటే ఆ ప్రతినిత్యం దేవతా స్వరూపాలు మన ఇంటికి రావాలని. కాబట్టి ఆ రోజు శుభ్రంగా
గోశాలకు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా, గోమయం తెచ్చి చల్లండి. రంగులు అస్సలు చల్లకండి. కెమికల్స్తో ఉన్న ఎల్లో కలర్ చల్లి క్యాన్సర్ తెచ్చుకునే బాధ ఎందుకు? వరలక్ష్మి వ్రతం చేసుకుంటే బతికిన నాళ్ళు పూజ చేసుకోవచ్చు. కాబట్టి చక్కగా వీలైతే గోశాలకు వెళ్ళి తెచ్చుకోండి. లేదంటే నీళ్ళు తెచ్చి కడగండి. చక్కగా ముగ్గు వేసుకోండి. దేవుడి దగ్గర ముగ్గు వేయండి, అమ్మవారి దగ్గర ముగ్గు వేయండి. మీరు కలశం పెట్టుకునే ఆచారం ఉందా లేదా, మళ్ళీ అది లేనప్పుడు ఏమవుతుంది? ఏమీ అవ్వదు. అమ్మవారు ఎప్పుడు కూడా దేవతా రూపాలు ఎవరు కూడా మనల్ని శిక్షించరు తల్లి. ఎప్పుడు కూడా మనకు రక్షణగా ఉండేవాళ్ళు. నీ స్తోమత, నీ యొక్క స్థితి, నీ యొక్క మానసిక పరిస్థితి, వీటిని బట్టి మనం చేసుకోవచ్చు. అయ్యో నాకు ఇప్పుడు బంగారం లేదు కదా, రూపాయి ఎక్కడ తెచ్చుకోవాలి, మా ఆయన అప్పు తెమ్మంటే తేవట్లేదని అనకండి. చక్కగా ఉన్న దాంట్లో పూజ చేసుకొని ఉన్నంతలో చేయగలిగినన్ని, అంటే ఆరోగ్య పరిస్థితి కూడా చూసుకొని కావాల్సినవి చేసుకోండి. చక్కగా అమ్మవారికి నివేదించండి. ఏం చదవాలి మరి? చదివాం, బాగుంది, వరలక్ష్మి పాట వస్తే పాట పాడండి, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం చదవండి, లక్ష్మి ఇంకా రకరకాల ఉన్నాయి లక్ష్మీ స్తోత్రాలు, ఇవి ఏవి లేకపోతే హాయిగా కనకదార స్తోత్రం చదవండి, శంకరాచార్యుల వారిది. చక్కగా మనకు కూడా ఉసిరికలు ఇంట్లో కురుస్తాయేమో. హాయిగా ఆనందంగా ఉంటే అదే లక్ష్మీదేవి. ఎందుకంటే మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. అనవసరపు చిక్కు చీకాకులు లేకపోతే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే హాస్పిటల్కి డబ్బు ఖర్చు కాదు. ఆ హాస్పిటల్కి డబ్బు ఖర్చు కాలేదంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే కదా. కాబట్టి ఆ లక్ష్మి జగన్మాత ప్రసన్నత ఇచ్చేటువంటి ఆ దేవికి పూజ చేయాలంటే ముందు మానసికంగా మనం పరిశుద్ధులమై ఆ స్థితిలో చక్కగా ఇరుగు పొరుగును కలుపుకుంటూ, ఈ పండగ నా పండగ, ఇది హైందవ జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ పద్ధతిలో చెయ్యాలి, పూర్వీకులు చెప్పిన విధానం ఉంది, కథాగమనంలో ఉన్నటువంటి స్థితి ఉంది, ఆ పద్ధతిలోనే చేస్తాను. నేను హైఫై హైటెక్ అని ఎక్కడి నుండో ఏదో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునేటువంటి కాదు. స్విగ్గీలలో తెచ్చినవి ప్రసాదాలు పెట్టకండి. మీకు ఎంత చోతనైతే అంత చేయండి. అందులో కూడా వాళ్ళు పసుపు రాసుకోండి, శనగలు ఇవ్వండి అన్నారు. ఈ రెండు కూడా అమ్మకొచ్చే లాభం ఏం లేదు. ఆ లాభం అంతా మనకే. ఈ చలికాలంలో, ఈ వర్షం పడే కాలంలో మనం పనిచేస్తూ ఉంటే చక్కగా మనకి కావలసినంత విటమిన్ ఈ కావాలంటే శనగలు నానబెట్టి తినమని బ్యూటీషియన్ చెప్పారు, డాక్టర్ చెప్పారు. అదే అమ్మ వ్రతంలో చేస్తున్నాము. ఇది మొలకలు తొందరగా వస్తాయి. ఇది స్త్రీతత్వానికి నిదర్శనం. ఒక స్త్రీమూర్తి అంటే అమ్మతనం ఉండాలమ్మా నీకు అని చెప్పేటువంటి విధంగా వాయనం ఇస్తున్నాం. చక్కగా ఈ వర్షాకాలంలో కాళ్ళకి చేతులకి ఏం కాకుండా పసుపు నిండుగా రాసుకోండి, బొట్టు పెట్టుకోండి, గంధం పెట్టుకోండి, పూలు అలంకరించుకోండి. అచ్చంగా వరలక్ష్మీదేవిలాగా మీరు తయారై ఎదురుగుండా కనబడేటువంటి అమ్మని మరో వరలక్ష్మి అనుకోండి, ఆహ్వానించండి. ఈ కులం, ఆ కులం, వీరు వారు అని అనకుండా హిందువులందరూ నా బంధువులే అనే భావనతో ముందుకు వెళ్ళి పండుగను చేసుకుందాం. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ధన్యవాదాలు.